ఆడపిల్లల్ని గౌరవించే గడ్డ మీద పుట్టినవాడిగా మొత్తం ఆడజాతికి మా అన్న తమ్ముళ్ళ తరఫున క్షమాపణ చెప్తున్నా. మామా, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అతన్ని అదే ఆ మనని కూడా తీసుకెళ్ళు. నీకేమైనా పిచ్చా అనసూయ? నాతో పాటు తీసుకెళ్ళడానికి మనేమైనా చిన్నపిల్లాడా? ఈ మాట అతన్ని చేయి పట్టుకుని నా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అనలేదే. అయినా ఇంత ఆర్గ్యుమెంట్ అనవసరం. చూడు మామా, నాకు నీ ఉద్దేశం క్లియర్గా తెలుసు. నువ్వు మనీని జీవితాంతం ఇక్కడే ఉంచినా నా మనసు మారదు. అతన్ని పంపించేయి. టైం వేస్ట్. మనము సుఖపడలేం, మనకి సుఖం ఉండదు. అనసూయ, ఒక్క విషయం చెప్తాను, కాస్త కూల్గా వింటావా? ఏంటిది? మీనాక్షిని చూడు. సాత్విక్ని ప్రేమించింది. కారణాలు ఏమైనా కావచ్చు. ఇష్టం లేకపోయినా శ్రావణి పెళ్లాడతానని చెప్పింది, పెళ్లాడింది. కానీ చివరికి ఏమైంది? ఆమెని నమ్ముకున్న సాత్విక్ పిచ్చివాడయ్యాడు. ఆమెను చేసుకున్న శ్రావణ్ ఒంటరివాడయ్యాడు. పోనీ మీనాక్షన్న హాయిగా ఉందంటావా? అది లేదు. ఆమె ఎమోషనల్గా తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం ముగ్గురు తలరాతల్ని మార్చేసింది. జరుగుతున్న ఘోరాన్ని ఓ పక్క చూస్తూ కూడా మళ్ళీ అలాంటి తప్పే చేయనా? మీనాక్షి చేసిన తప్పే నీతో కూడా చేయించినా? కానీ నేను అనసూయ, నువ్వేంటో నీకు తెలిసే వరకు, నీ నిర్ణయంలో ఎలాంటి తొందరపాటు లేదని మాకు తెలిసే వరకు మనీ ఇక్కడే మన ఇంట్లోనే మనతో పాటే ఉంటాడు. అంతే. నిన్ను బలవంతంగా మనతో వెళ్ళమనడం లేదు. నీ మనసును బలవంతాన నా వైపు తిప్పొద్దంటున్నా. అర్థం చేసుకో. మీరిద్దరూ భోంచేయండి. గాని బిర్యానీకి ఏర్పాటు చేస్తుంది మహాతల్లి. కడుపులో లేని బిడ్డని కళ్ళ నిండా చూసుకుంటుందన్నమాట. ఏంటి మేడం, ఏంటంత డీప్గా ఆలోచిస్తున్నారు? ఏం లేదు లావణ్య, అవును నువ్వు నర్సువే కదా, ఒక చిన్న అనుమానం అడగనా? అడగండి. ఇది నాకు 3వ నెల. నార్మల్గా ఈ నెలలో కడుపులో వికారంగా ఉంటుంది, వాంతులవుతాయి అంటారు. మరి నాకలా లేదెందుకు?
పైగా ఇదిగో ఇలా చూడు, ఈ కడుపు ఎంత ఫ్లాట్గా ఉందో. 3 నెలంటే ఇలా ఎలా ఉంటుంది? కనీసం ఇదిగో ఇంత ఇంత ఎత్తైనా ఉండాలి కదా. అసలు కడుపు అంటూ ఉంటే కదా అది పైకి ఉబ్బటానికి. అది దొంగ కడుపు అంటారు మేడం. అంటే కడుపున్నా అలా పైకి కనిపించకుండా ఉంటే దాన్ని దొంగ కడుపు అంటారు. ఓ, ఏంటి కడుపుల్లో కూడా దొంగ కడుపు పోలీస్ కడుపు అని 2 ఉంటాయా? ఏం బాబు ఎంట్రీనే జోక్తో ఇస్తున్నావు? ఏంటి మ్యాటర్? నిన్నిలా చూడటం కోసమే. అర్థం కాలేదు. నవ్వుతూ ఉండే ఐశ్వర్యని చూడాలనిపించింది, అందుకోసమే. అమ్మో, ఇన్ని పోస్టర్సే. అవును, ఇందులో ఏ బాబుని ఎక్కువసేపు చూస్తున్నావు? ఏం లేదు, ఆ బాబులో సంతోష్ పోలికలు ఎత్తుకుందామని. ఛీ, దుర్మార్గుడా! ఎవరో పిల్లాళ్ళు సంతోష్ పోలికలు ఎందుకుంటాయి? మరైతే ఈ పిల్లాళ్ళని ఇంతసేపు చూస్తుంటే నీకు పుట్టబోయే బాబుకి సంతోష్ పోలికలు ఎలా వస్తాయి? నా బాబుకి సంతోష్ పోలికలు రావు సూర్య. ఏంటి అంతలా షాక్ అయ్యావు? నువ్వు నీ బాబుకి అన్నావు, మరి బాబుకి అమ్మ పోలికొస్తే కదా అదృష్టం. అందుకే అలా అన్నాను. ఒకవేళ పాప అయితే మాత్రం సంతోష్ పోలికలే వస్తాయి. చాలా డీప్ గా ఆలోచిస్తున్నట్టున్నావు కదా ఐశ్వర్య. అంతే కదా సూర్య, ఇది ఎన్నాళ్ల కల. సార్ ఇవి తీసుకోండి. నో థ్యాంక్స్, ఇందాకే తిన్నాను. కాఫీ? చల్తా. సరే, నేను పెట్టుకొస్తాను. మళ్ళీ నువ్వెందుకు మేడం? ఏ, ప్రెగ్నెంట్ లేడీస్ కి లేచి కూర్చోడం లాంటి ఎక్సర్సైజెస్ చాలా ముఖ్యం తెలుసా? కావాలంటే ఇదిగో సగం డాక్టర్ ఉందిగా, అడుగు. జరుగు. బాగా హోప్స్ పెట్టుకున్నట్టుంది. రేపు తనకి ప్రెగ్నెన్సీ లేదని తెలిస్తే తట్టుకోగలదా? చాలా కష్టం సార్. మీతో ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు ఆవిడకి ఇస్తున్న టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ నిలవడానికి ఇచ్చేవి. అవి గర్భవతులు కాని వాళ్ళు కంటిన్యూ చేయకూడదు. మంత్లీ సైకిల్స్ డిస్టర్బ్ అవుతాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను ముందే చెప్తున్నాను. అవునా? అలాంటప్పుడు స్కిప్ చేయి. అడిగితే ఏవటో మర్చిపోయానని చెప్పు. ఆవిడ చాలా తెలివిగలది. అలా మేనేజ్ చేయడం చాలా కష్టం. అయితే ఎనర్జీ టాబ్లెట్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తెచ్చివ్వు. తేడా కనిపెడితే అవే మందులు వేరే కంపెనీ అని చెప్పు. ఏంటి ఏదో వేరే కంపెనీ అంటున్నావు? ఏం లేదు, ఇప్పుడు ఇస్తున్న మందులు అవే కంపెనీ దొరకకపోతే వేరే కంపెనీ తీసుకొచ్చి వాడమంటున్నా. సరే, నేను వస్తాను. ఏంటి అప్పుడే? పనుంది, మళ్ళీ వస్తాను. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో నాకు తెలీదు. నా పేరు అపూర్వ కాదు. అపూర్వ, నీకన్నా దగ్గర వాళ్ళు, నీకన్నా కావలసిన వాళ్ళు ఎవరున్నారు నాకు? నేను ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నాను. ఇంతకన్నా ఇప్పుడేం చెప్పలేను. ఆ దండ తీసేయండి. ఏంటి ఏమన్నావు? అపూర్వ ఫోటోకి ఆ దండ తీసేయించు ఐశ్వర్య. అర్థమైందా? వస్తాను.
సారీ రెడ్డి గారు, లేట్ అయిందా? పర్లేదు సూర్య గారు, రండి. ఇది ఫేమస్ సైకియాట్రిస్ట్ ఆర్కే పూచా గారిది. సాత్విక్ గురించి ఆయనకు చెప్పాను, తీసుకురమ్మన్నారు. సాయంత్రం తీసుకెళ్ళండి. ఇప్పుడు సాత్విక్ ఎలా ఉన్నాడు? వాడేమైపోతాడోనన్న బాధ మనదే కాని సాత్విక్కి అలాంటిదేం లేదు సూర్య గారు. ఈ లోకంలో వాడికి అందకుండా పోయిన ఆనందాన్ని తన లోకంలో తనే వెతుక్కుంటున్నాడు. కాకపోతే ఒక్కటే బాధ, పగలు రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు అలా వెళ్ళిపోయి మీనాక్షి ఇంటి దగ్గర కూర్చుండిపోతున్నాడు. వెంటనే కనుక్కొని వెనక్కి తెస్తే సరే, లేదంటే ఎండా వాన తిండి నిద్ర ఏమీ లేకుండా అక్కడే అలాగే ఉండిపోతున్నాడు. ఒక వ్యక్తి మూర్ఖత్వం, మొండితనం ఇందరి జీవితాలతో ఇంత దారుణంగా ఆడుకుంటున్నా ఏం చేయలేక ప్రేక్షకుడిలా ఉండిపోయాను. మీరు పొరబడుతున్నారు సూర్య. రెడ్డెమ్మది తెలియనితనం. పసిపిల్లాడు వద్దని చెప్పినా నిప్పును తాగుతాడు. ఒకసారి కాలాక మళ్ళీ తాకమన్నా తాకడు. మా రెడ్డెమ్మ అంతే. అలేకి వల్ల మీ అందరికీ ఎంత చెడు జరిగినా తన మీద మీకు కోపం రావట్లేదా రెడ్డి గారు? వస్తుంది, రాదని అబద్ధం చెప్పను. కానీ ఆ వెంటనే ఆవిడ చేసిన మంచి గుర్తొస్తుంది. ఆ మంచి ముందు ఈ చెడు చాలా చిన్నదిగా కనిపించి మా కోపానికి మేమే సిగ్గుపడేలా చేస్తుంది. మిమ్మల్ని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. సరే, సాత్విక్ని డాక్టర్ పూచా గారి దగ్గరికి తీసుకెళ్ళండి. ఆయన ఏమన్నారో ఫోన్ చేసి చెప్పండి. వస్తాను. సూర్య గారు, మా బాధలు మనసులో పెట్టుకొని మీరు మా రెడ్డెమ్మతో గొడవ పడకండి. జరిగిందేదో జరిగిపోయింది. కనీసం మీ దంపతులన్నా సీతారాముల్లా కలిసి ఉండండి. అలాగే రెడ్డి గారు, వస్తా.
ఏంటిది? నేను చూసింది నిజంగా అపూర్వనేనా? అయ్యుండదు, నేనే పొరబడి ఉంటాను. ఏంటిది? వదులు. నిన్ను వదలను. చెప్పు. ప్లీజ్ నన్ను వదులు. వదులు. నిన్ను వదలను. వదులు. చెప్పు. ఈ రోజు నీ నుండి సరైన సమాధానం లేకుండా నేను వదిలేదు లేదు. సూర్య, సూర్యకి అపూర్వ తెలుసా? ఎలా? ఏంటిది? ఈ విషయం ఇన్నాళ్ళు నాకెందుకు తెలియలేదు? అపూర్వతో సూర్యకి ఏంటి సంబంధం? తననే డైరెక్ట్గా అడుగుదాం. అపూర్వ, నువ్వు చెప్పే కాకమ్మ కథలు వినటానికి నేను చిన్నపిల్లాన్ని కాదు. అసలు నువ్వేంటి? ఏం చేస్తున్నావు? ఎందుకిలా నా నుండి తప్పించుకుని తిరుగుతున్నావు? ఇప్పుడే, ఈ క్షణమే నాకు తెలియాలి. నువ్వు చెప్పి తీరాలి. మాట్లాడమే. సూర్య ప్లీజ్, ఇది టైం కాదు. మరేది టైం? అర్ధరాత్రి నా బెడ్రూమ్ లోనా? సూర్య ప్లీజ్, ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఏంటి అసహ్యం? ఎందుకు అసహ్యం? నేను నీకు తాళి కట్టిన వాడిని. సూర్య ప్లీజ్, నేనున్న పరిస్థితి వేరు. ఆ రోజు మీ ఇల్లని తెలియకుండా వచ్చాను. అప్పుడు నన్నెవరూ పట్టించుకునే అవకాశం లేదు కాబట్టి అంతస్తుకున్నాను. ఇప్పుడు అలా కాదు. అవన్నీ నాకు అనవసరం అపూర్వ. ఈ రోజు నీ గురించి నాకు తెలియాలి, అంతే. అపూర్వ సూర్యకి భార్యనా? అంటే అపూర్వని నా నుంచి దూరం చేసింది సూర్యనా? సూర్య కోసమా అపూర్వ నన్ను మోసం చేసింది? సూర్య కోసమా అపూర్వ నన్ను వదిలి వచ్చేసింది? ఇది నిజమా? సూర్య
ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడేం చెయ్యాలి? అపూర్వని నా నుంచి దూరం చేసినందుకు సూర్యని చంపాలా? రెడ్డెమ్మని మోసం చేసినందుకు ముక్కలు ముక్కలు చేయాలా? తన మంచితనం సంస్కారం గుర్తుపెట్టుకుని వదిలేయాలా? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? అసలు నువ్వేంటి? ఏం చేస్తున్నావు? ఎందుకు ఇలా నా నుండి తప్పించుకుని తిరుగుతున్నావు? ఇప్పుడే, ఈ క్షణమే నాకు తెలియాలి. నువ్వు చెప్పి తీరాలి. సూర్య ప్లీజ్, ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఏంటి అసహ్యం? ఎందుకు అసహ్యం? నేను నీకు తాళి కట్టిన వాడిని. చెక్కపా, నీకేమన్నా పిచ్చి పట్టినదా? నాగిరెడ్డి, మీరెందుకు నవ్వుతున్నారు? ఏం సాధించమని నవ్వుతున్నారో నాకు అర్థం కావడం లేదు మేడం.
ఇదిగో ఇదే నా ఆనందానికి కారణం. భయపెట్టేవాడికి నిజమైన ఆనందం ఎప్పుడో తెలుసా? భయపడేవాడున్నప్పుడే. నాలాంటి దమ్మున్నోళ్ళకి కవ్వించి తొడగొట్టే శత్రువు ఉన్నప్పుడే నిజమైన తృప్తి. ఆ శత్రువుల మధ్య ఉంటూ ఆ తృప్తిని ఇప్పుడు ఫీల్ అవుతున్నా. మీ శత్రువు ఎవరన్నది అర్థమైంది, మీ గెలిపేంటన్నది అర్థం కావడం లేదు. హోసి పిచ్చి మొహమా, ఈరోజు ఐశ్వర్య ఇలా అనాథలా మిగలడానికి కారణం ఎవరు? ఈ అరుంధతి. హర్షవర్ధన్కి చెప్పి ఐశ్వర్య కడుపు మీద దెబ్బ తగిలేలా చేసింది నేను. సో ఐశ్వర్య కడుపు పోగొట్టింది నేను. హాస్పిటల్లో ఉన్న ఐశ్వర్య దగ్గరికి సూర్య వచ్చే టైంకి అలేఖ్యని హాస్పిటల్కి రప్పించింది నేను. సంతోష్కి అలేఖ్య మీద శత్రుత్వం పెంచింది నేను. శ్రావణ్ అనే నీచ్ కమిన్ కుత్తేగాడిని రంగంలోకి దింపి మంచివాడని అలేఖ్య చేత నమ్మించి మీనాక్షినిచ్చి పెళ్లి చేసేలా చేసింది నేను. అలేఖ్య పేరు మీద సంతోష్ని ఎన్కౌంటర్ చెయ్యమంది నేనే. నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? పాపం ఏసీపీ రాజారాం సంతోష్ని ప్రాణాలతో పట్టుకుందాం అనుకున్నాడు. కానీ వాణ్ణి రివాల్వర్తో షూట్ చేసి చంపింది నేను. సంతోష్ని ఎందుకు మేడం చంపడం? నా రహస్యాలు తెలుసుకున్నాడు. అలాంటి వాణ్ణి చంపక చంకనెత్తుకోమంటావా? అవునులేండి, మీ దారి కడ్డొస్తున్నారని మీ డాడీ ఠాగూర్ గారిని చంపిన వాళ్ళు మీరు. అయినా మీ కసి ద్వేషం పగ అలేఖ్య గారి మీద. మరి ఐశ్వర్య గారు ఏం చేశారు మేడం? ఇంత దారుణంగా అనాథన చేశారు. పిచ్చదానా, ఐశ్వర్య ఒంటరైపోతేనే కదా సూర్య మనసు కరిగేది. అలా కరిగితేనే కదా దూరంగా ఉంచే అలేఖ్యని వదిలి సూర్య ఐశ్వర్యకి దగ్గరయ్యేది. అలా ఒంటరిగా మిగిలిపోతేనే కదా ఆ అలేఖ్య కుంగి కుంగి కృషించి నశించి మట్టిలో కలిసిపోయేది. మీలో ఇంకా ఇంత కసి, ఇంత పట్టుదల ఇంకా మిగిలే ఉన్నాయా మేడం? నాకే భయంగా ఉంది. అప్పుడే ఏం చూసావు? సూర్య పెళ్లాడిన బంగారు బాతొకటి ఉంది, అపూర్వ అని. ఆవిడ మీ మనిషేనా? అది సూర్య తన మీద తనే వేసుకున్న బ్రహ్మాస్త్రం. అర్థం కాలేదా? పెళ్లి సూర్య చేసుకున్నాడు, శుభం కార్డు నేను వెయ్యబోతున్నాను. లావణ్య ఆల్రెడీ అపూర్వతో కనెక్ట్ అయింది. అలేఖ్య మీద నేను ప్రయోగించబోతున్న 7వ అస్త్రం
అపూర్వ. చిట్ట చివరి అస్త్రం ఐశ్వర్య. అష్టదిగ్బంధనం చేస్తున్నారన్నమాట. కాదు, ఆయుష్ తగ్గించబోతున్నాను. అదృష్టాన్ని, ఐదోతనాన్ని కబళించబోతున్నాను. ఏంటి మేడం, నిజంగా భయంగా ఉంది. భయపడాలి. నువ్వే కాదు, ఆలేఖ్య దగ్గర నుంచి అందరూ భయపడి గడగడ వణకాలి. తప్పదు. చెంపదెబ్బ కొట్టి సంతోషపడటానికి నాది నిన్న మొన్నటి పగ కాదు, 20 ఏళ్ల నుంచి పెంచుకున్న పగ. కాలకూట విషం. నా ఆస్తిని పక్కన పెట్టు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన శ్రీకర్ని కాదనుకున్నాను. జన్మనిచ్చిన తండ్రిని చంపుకున్నాను. ఎందుకోసం? పగ. అలేఖ్య పతనం చూడాలన్న పగ, ప్రతీకారం. ఇప్పుడెలా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? లేదు, లేదు. ఈ విషయం అందరి దృష్టికి తీసుకురావాల్సింది. అందరి దృష్టికి తీసుకురావాల్సింది. అమ్మో, చెబితే అలేఖ్య తట్టుకోగలదా? అరుంధతిని కాల్చి బారేస్తే, ఆఖరికి నన్ను కూడా అనుమానిస్తే తట్టుకోగలవా? లేదు, లేదు. ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు. అలేఖ్య, పైకేగా వెళ్తున్నావు? అవునక్క. ఏం లేదు, శ్రీకర్ అర్జెంటుగా రమ్మని పిలిచాడు. అత్తయ్యకేమో ఈ టాబ్లెట్ ఇవ్వాలి. పొద్దున్నే వేసుకోవాల్సిన టాబ్లెట్ ఇంతవరకు వేసుకోలేదు ఆవిడ. టైంకి మెడిసిన్స్ వేసుకోకపోతే ఎలా తగ్గుతుంది చెప్పు? సర్లే, నేను ఇస్తాను, లేట్ ఇవ్వు.
అత్త విషాన్నైనా తేనెతో కలిపి ఇవ్వాలి. అందుకే నీ చావుని టాబ్లెట్లో పెట్టి నువ్వు బాగా నమ్మే నీ అలేఖ్య ద్వారా పంపుతున్నా. లేకపోతే నాకే టెండర్ పెడతావా? అవును, ఈ విషయం నాయకుడికి చెప్పడమే మంచిది. తనకు చెప్తే ఏం చేయాలన్నది తనే చూసుకుంటాడు. త్వరగా రా నాయకర్, త్వరగా రా. రామ్మా. ఏంటత్తయ్య, ఏంటిది? మీరు బెడ్ ఎక్కి మమ్మల్ని భయపెడదాం అనుకుంటున్నారా? లేకపోతే ఏంటి? పొద్దుటి నుంచి టాబ్లెట్ వేసుకోకపోతే ఎలా? ఏదైనా అయ్యి నువ్వు మంచం ఎక్కితే మేము తట్టుకోగలమా? ఎదిగో టాబ్లెట్ వేసుకో. ఏంటత్తయ్య, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? అబ్బే బానే ఉందమ్మా. ఏంటి బాగుండడం? దీన్ని బాగుండడం అంటారా? అసలు ఈ మొహం ఎలా ఉంది చూసుకున్నావా? ఇలా అయితే ఎలా అత్తయ్య? ముందు టాబ్లెట్ వేసుకో. అలాగేనమ్మా. టిఫిన్ తిన్నాక జ్యూస్ తాగావా? చాలు, ముందు టాబ్లెట్ వేసుకో. నీ పరిస్థితి నీకు అర్థం కావడం లేదత్తయ్య. వేసుకో.